మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతోమంది మిమ్మల్ని చూసేవాళ్ళు, ఎంతోమంది మీ వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు మీ దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, ప్రతి ఒక్కరికి కొంచెం డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి కొన్ని పర్సనల్ క్వెషన్స్ నేను అడుగుతాను. డాక్టర్, ఎక్కువగా మీ దగ్గరికొచ్చే పేషెంట్లు ఏ సమస్యలతో వస్తారు? మెయిన్‌లీ హెర్నియా జబ్బుతో వస్తుంటారండి. లేదా ఇప్పుడు మనకు యాజ్ ఐ సెడ్ హైదరాబాద్‌లో మనకు హోటల్ ఇండస్ట్రీస్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ బాగున్నంత వరకు ఈ ప్రొక్టాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ డిసీజ్ వరకు ఎక్కువ పేషెంట్స్ వాల్యూమ్ వాళ్ళే ఉంటారు. ఓకే. రాబోయే రోజుల్లో సర్జరీ భవిష్యత్తును ఒక మాటలో చెప్పండి. అంటే ఏం చెప్తారు? అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. ఎందుకంటే అన్‌ప్రెడిక్టబుల్. ఒక 20 ఇయర్స్ ముందున్నట్లు ఇప్పుడు లేదు. ఇంగా రాబోయే 20 ఇయర్స్‌లో ఏమవుతుందంటే మెనీ మిరాకిల్స్ కెన్ హ్యాపెన్ అండి. ఇప్పుడన్నా మనం 3 హోల్స్‌తో సర్జరీ యెస్. చేస్తున్నామన్నాం. యెస్. ఫ్యూచర్‌లో ఇప్పుడు గూడా ఇంకా రీసెర్చ్ ఫేజ్‌లో ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకి 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌లో విలన్‌కి ఒక్కటే ఆర్మ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ అవును. వచ్చినట్టు, హ్మ్. మనకి ఆక్టోపస్ లాగా హుహు. ఒక్కటే హోల్ నుంచి మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ ఓహ్! వచ్చేంత అవును. అడ్వాన్సెస్ గూడా ఇప్పుడు ఆల్రెడీ పైప్‌లైన్‌లో ఇమాజిన్ ఉన్నాయండి. కూడా బాగుంది డాక్టర్. యాహ్! యాస్ ఎ సర్జన్‌గా మీరు సాటిస్ఫైడ్ అయింది దేనితోనంటారు? తృప్తినిచ్చింది మీకు బాగా? ఎవ్రీ సర్జరీ ఈజ్ సాటిస్ఫాక్షన్ అండి. బికాస్ మెడికల్ బ్రాంచ్‌కి సర్జన్‌కి వచ్చే మెయిన్ డిఫరెన్స్ అదే. మెడికల్ బ్రాంచ్‌లో ఏముంది? పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏ అనే మెడిసిన్ రాస్తాడు. పని చేసిందా ఫైన్. ఒకవేళ పని చేయలేదా బి, సి ఇట్ విల్ బి లైక్ రిపీటెడ్ ఉంటుంది. ఓకే. వెరాజ్ సర్జరీ అనేది లైఫ్‌లో ఒకసారి చేసుకునేది. సో పేషెంట్‌కి ఎంత నమ్మకం ఉంటే తన బాడీ పైన యెస్. ఒక కోత మనకివ్వడానికి ఛాన్స్ ఇస్తారు. అవును. సో దట్ నమ్మి గివ్స్ అ కంప్లీట్‌గా బిగ్గెస్ట్ నమ్ముతారు కాన్ఫిడెన్స్. డాక్టర్‌ని. ట్రూ. హ్మ్. ట్రూ. అది సర్జరీ కంటే ఇంకా ఎక్కువ నమ్మాలి అవును. గదండీ! హ్మ్. సో, ఆ పరంగా ఏ ఒక్క పేషెంట్ మన దగ్గర సర్జరీ చేసుకుంటున్నా ఇచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువుంటుంది. వేరే ఉంటుంది. ఎందుకంటే ఆళ్ళ నమ్మకాన్ని కంప్లీట్‌గా మీరు వాళ్ళని కూడా నమ్మించాల్సి ఉంటుంది. బ్లైండ్ ట్రస్ట్. పక్కా. యెస్. హ్మ్. డాక్టర్, మీకు లాప్రోస్కోపిక్‌గా చేసుకుంటే ఎక్కువగా సాటిస్ఫైడ్ అయ్యారా? లేజర్‌తోని ఎక్కువ అయ్యారా? లాప్రోస్కోపీ అండి. లాప్రోస్కోపీతోనే. లాప్రోస్కోపీ. ఓకే. ఎందుకు? లాప్రోస్కోపీ ఈజ్ మోర్ స్కిల్‌ఫుల్ అండి. ఓకే. లైక్ హ్మ్. కొన్ని ప్రొసెస్‌లో లైక్ సర్జరీ ఈజ్ లైక్ ఎ ఆర్ట్ అండి. హ్మ్. సో, ఆర్ట్‌లో లాప్రోస్కోపీలో మనకు బాగా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అండ్ స్కోప్ చాలా ఎక్కువుంటుంది. ఎక్కువుంటుంది. అంటే మోర్ మనకి టు లెర్న్ కూడా. గాల్ బ్లాడర్ గానీ, ఇంటెస్టైన్స్‌కి గానీ, గర్భసంచి, యూట్రస్ రిమూవల్స్, ఓవరియన్ ప్రాబ్లమ్స్ అన్నిటికి మనకు లాప్రోస్కోపీ చేయొచ్చు కాబట్టి, ఈవెన్ క్యాన్సర్ సర్జరీస్ పెద్ద పేగుల్లో క్యాన్సర్ ఉన్న ఓకే. అన్ని స్పెక్ట్రమ్ మనకు కవర్ చేయొచ్చు కాబట్టి, లాప్రోస్కోపీ గివ్స్ మోర్ కి. హుహు. మిమ్మల్ని ఎక్కువగా ఛాలెంజ్ చేసిన కేస్ ఏదంటే ఏం చెప్తారు డాక్టర్? ఛాలెంజెస్ ఆర్ రొటీన్ పార్ట్ అండి. సర్జన్ అంటేనే ఛాలెంజెస్ ఉంటాయి. బికాస్ నాట్ ఎవ్రీ పేషెంట్ ఈస్ ద సేమ్. అంటే ఎవ్రీ డాక్టర్ హాస్ ఎ స్టోరీ కదా! యాహ్! అలా చెప్తా అంటారు కదా! అలా. ఛాలెంజెస్ పరంగా నేను సర్జికల్ టెక్నికాలిటీస్ కంటే కూడా మాట్లాడే ముందు ఒక చిన్న పేషెంట్ ఎక్స్‌పీరియన్స్ వరకు ఓకే. చెప్తానండి. మనిషి మన దగ్గరకొచ్చాడు. హెర్నియా ప్రాబ్లమ్‌తోనే వచ్చారు. వచ్చిన ఫస్ట్‌లో అంతా కూడా మనిషిలో ఒక నవ్వు లేదు. బాగా కొంచెం డిప్రెస్డ్‌గా ఉన్నారు. కామ్‌గా ఎళ్ళిపోతా వచ్చారు. అదే మనిషి సర్జరీ అయిపోయింది. సర్జరీ తర్వాత ఫస్ట్ ఫాలోఅప్‌కి బాగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారండి. హ్మ్. ఏమండి అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, అంతవరకు నాకు అంత బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయనకి ఏం జరిగిందని కూడా తెలీదు. తెలియదు. బట్ ఆఫ్టర్ సర్జరీ తను వచ్చి హి వాస్ బిట్ ఎల్డర్లీ జెంటిల్‌మెన్. అంటే 65 ఇయర్స్ వరకు ఉన్నాయి. ఒక్క మిస్టేక్ తనతో ఏం జరిగింది అంటే, తను ఆల్రెడీ వేరే హాస్పిటల్‌కెళ్లారు. వేరే హాస్పిటల్‌కెళ్ళినప్పుడు సేమ్ హెర్నియా ప్రాబ్లమ్‌కి సర్జరీ ట్రీట్మెంట్ అని వెళ్లారు. అక్కడ ఏంటంటే మత్తు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. జనరల్లీ కూడా ప్రతి ఒక్కరు ఏజ్ పెరిగిన వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది ఎక్స్‌ప్లెయిన్ ఉంటుంది. చేస్తారు. హ్మ్. ఆ రిస్క్‌లో తనకి ఏమన్నారు అంటే, మేబీ డాక్టర్ ఒక రకంగా చెప్తే పేషెంట్‌కి ఇంకో రకంగా కన్వే అర్థమైందేమో. అవ్వచ్చు. ఔట్ ఆఫ్ 100% 2-3% కొంచెం హై రిస్క్ ఉంది. అంటే డెత్ వరకు కూడా అలా ఎళ్ళొచ్చు అని చెప్పుండొచ్చు. కొంచెం చెప్పారు. ఓకే. ఓకే. బట్ అది పేషెంట్ పరంగా చాలా అది ఇంపాక్ట్ అయిపోయి, మళ్ళీ నేను తిరిగి వస్తానో రానో అని తను నాకు ఫాలోఅప్‌కి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, "సార్ మీకు తెలియదు గానీ ఇంట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఏ హ్మ్. పరంగా కైండ్ ఆఫ్ ఆస్తి పంపకాలు, నేను ఓకే. మళ్ళీ తిరిగి వస్తానో రానో అయ్య అని బాబోయ్! అంత భయంతో ఉన్నాను హ్మ్. సార్. అంత భయం ఉన్నవాడిని మీరు సరి చేశారు. హ్మ్. సో, ఆ పరంగా బేసికల్లీ మేము పేషెంట్స్‌ని ట్రీట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ద ఓన్లీ డిసీజ్ విచ్ వి ట్రీట్. వాళ్ళ ఎమోషనల్ అండ్ సైకలాజికల్లీ కూడా మనం హెల్ప్ ప్రిపేర్ చేస్తారు. ఇవ్వాలి. హ్మ్. సో, ఆ పరంగా ఆయన చెప్పిన ఏకైక పాయింట్ అదే. సార్ ఆయన దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నింది అదే. ఆయన చెప్పింది నిజంగా కాదండి. డాక్టర్ అన్నాక కొంచెం రిస్క్ చెప్పాలి. బికాస్ దట్ చెప్పాలి. ఈస్ ఫ్యాక్ట్. హ్మ్. అవును. యూత్‌లో వయసులో ఉన్న వాడికి సర్జరీ చేయడం వేరు. ఒక ఏజ్ వచ్చాక యెస్. చేయడం వేరు. ఆ రిస్క్ అనేది ఇప్పుడు కూడా ఉంది. బట్ ఆయనకి మీకు కమ్యూనికేట్ చేసే పద్ధతి ఏమైనా అవును. మారిండొచ్చు. మేక్ బట్ దెమ్ ఫీల్ కంఫర్ట్ అనేది ఉంటుంది. యెస్. సో, అవును. ఆ పరంగా
పేషెంట్ మాకు బాగా నమ్మి మీరు ఆ అబ్బాయిలు చాలా అనుకున్నా సార్ నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అమ్మాయిలందరినీ పిలిపించి అబ్బాయిలందరినీ కూర్చోబెట్టి మన వాళ్ళని మనవరాలందరినీ చూసుకొని వచ్చాను, బట్ మళ్ళీ సేఫ్గా వెళ్తానని అనుకోలేదు. సో మీరే బతికిచ్చారని ఇట్లా కొన్ని బాగా విన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్. అంటే మామూలుగా డాక్టర్ మీకేం కాదమ్మా మీకేం కాదు బాబు అని చెప్తేనే భయపడతారు. అలాంటిది ఇలాంటి ఛాన్స్ ఉంది అనగానే పక్కా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు డాక్టర్. డెఫినెట్ గా అంత డాక్టర్ చేతిలోనే ఉంటుంది. మీకేం కాదమ్మా సక్సెస్ఫుల్ గా అవుతుంది, కొంచెం ఇలా నొప్పి ఉంటుందని చెప్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. ఇంకా అలా చెప్పే వాళ్ళని మీరు కన్విన్స్ చేశారంటే సూపర్ డాక్టర్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి. అంటే వాట్ వీ ఫీల్ ఈస్ వీఆర్ నాట్ జస్ట్ ట్రీటింగ్ ద డిసీజ్ అండి, దేర్ ఈస్ అండర్లయింగ్ స్టోరీ ఆర్ ఆ ఫ్యామిలీ కనెక్షన్స్ అన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. డాక్టర్గా సర్జరీ అనేది మీకు నార్మల్ థింగ్, కానీ ఒక ఫ్యామిలీలో ఇలా మన ఫాదర్కో మదర్కో సర్జరీ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్ అనమాట. ఏమవుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అవును డాక్టర్, అండ్ సూపర్. అతన్ని చాలా మళ్ళీ ఎలా డిప్రెస్డ్ వచ్చిన వాళ్ళని నవ్వుకుంటూ పంపించారంటే బాగుంది. డాక్టర్ నేను డాక్టర్ ఎందుకు అయ్యానరా బాబు అని బాధపడ ఏమైనా రోజులు ఉన్నాయా? నో. నైస్. అప్పుడప్పుడు నాతో పాటు చదువుకునే వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోయారని అప్పుడప్పుడు అలా జలసి ఉంటుంది తప్ప నాకు ఈ ప్రొఫెషన్ వద్దు వేరే ప్రొఫెషన్ నో నెవర్. అంటే డాక్టర్ అయిన వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటారు డాక్టర్ యాజ్ ఎ డాక్టర్గా? బయటికి చెప్పేది ఒకటి బట్ లోపల ఫీల్ అయ్యేది ఒకటి అండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరు వచ్చారనుకోండి మేమేమంటాం, మనకేంట్రా వీకెండ్స్ అయితే మనకెంత హాస్పిటల్లో సర్జరీస్, బికాస్ వీకెండ్స్ టైంలో తీసుకోండి సిటీ అంతా పార్టీలు పబ్లో వెళ్తూ ఉంటాయి, మాకేమో సర్జరీలో వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సర్జరీ చేసుకుంటుంటారు. అట్లా ఫన్నీ సైడ్లో మేము అప్పుడప్పుడు అట్లా అనుకుంటుంటున్నామే లైఫ్ కొంచెం మిస్ అయింది అని తప్పితే ఇప్పుడు కరెంట్లీ వీఆర్ ఎంజాయింగ్ సర్జరీ. సో దీంట్లోనే లైఫ్ ఉందనుకోని మేము ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఇదే యూ లవ్ దిస్. యా. డాక్టర్ అంటేనే చాలా బిజీగా ఉంటారు, ఈరోజు డాక్టర్ కుదరదమ్మా కలవరు అని చెప్తా ఉంటారు. అలాంటిది మీ బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారు? నాట్ ఎవ్రీడే అట్లా చెప్పలేమండి, బట్ దెర్ ఆర్ డేస్ అండి. ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఎక్కువ సర్జరీస్ జరుగు. సో అట్లాంటప్పుడు వీ డూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ టైం. కొన్ని రోజులు తప్పవండి, ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తామో కూడా చెప్పలేము. మీ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది డాక్టర్? డిపెండ్స్ అండి. లైక్ కొన్ని జనాలకు కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి, మంచి రోజు అనే చూసుకుంటారు. కొన్ని అమావాస్య ఆర్ మంగళవారాలు వస్తే those days will be relatively free. Okay. So or weekends చూసుకుంటే weekends will be very busy, right from మనకు we may start our day by 5 o'clock or 6 o'clock also, and sometimes it may go up to night 9 o'clock also. Okay. Do you believe in those doctor? And ఇప్పుడు ఎమర్జెన్సీని బట్టి they should go కదా, లైక్ అమావాస్య పుణ్యమి అని అలా ఉండి ఆపరేషన్ని బ్యాక్ చేసుకునే వాళ్ళు. పెద్ద బిలీవ్ చేయమండి, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పేషెంట్స్ ఫీలింగ్స్. కాబట్టి వాళ్ళకి సర్జరీ చేయించుకున్నప్పుడు వాళ్ళు మెంటల్ పీస్ ఆఫ్ మైండ్తో చేసుకోవాలి. వాళ్ళకి ముందుగానే అది ఒక చిన్న గిల్లి ఉండిపోతే, మనకు పేషెంట్ హ్యాపీగా లేకపోతే మనం ఎంత మంచి సర్జరీ చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ అండ్ వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉంటాయో చేస్తాం. బట్ ఎమర్జెన్సీ వరకు వచ్చిందా నో. ఎలక్టివ్ సర్జరీస్ వరకు పర్వాలేదు, నో ముహూర్తం అట్లేం లేదు, ఏది లేదు, చేయాల్సిందే. మీరు ఎప్పుడు చూసినా హాస్పిటల్స్ అన్ని బిజీగా ఉంటాయి. అలా హాస్పిటల్స్ బిజీగా ఉండకుండా జనాలకి డాక్టర్ అవసరం లేకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? హెల్తీ లైఫ్ స్టైల్ అండి. జనాలు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఢిల్లీలో జరుగుతున్నవి అండ్ కొన్ని ప్లేసెస్లో చూస్తున్నాం పొల్యూషన్. ఇప్పుడున్న కాలంలో మనం కొన్ని ఆ డిసిప్లిన్ లేకపోతే డెఫినెట్లీ లాంగ్ రన్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఎస్పెషల్లీ కరెంట్లీ లివింగ్ ఇన్ ఇండియా, మనకు పొల్యూషన్ పరంగా చూసుకున్న, కంటామినేషన్ ఆఫ్ వాటర్ పరంగా చూసుకున్న, మనకున్న స్ట్రెస్ అండ్ అన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకున్న, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మన లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడున్న కాలంలో బాగా తగ్గిపోయింది, కన్సిడరింగ్ ఆల్ ద సరౌండింగ్ ఫ్యాక్టర్స్. సో అందుకే మన వరకు కంపల్సరీ కావాల్సింది గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్. ఈ మూడు బాగా ఇన్ష్యూర్ చేసుకుంటే మనకు లాంజివిటీ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు డాక్టర్ అయి ఉండకపోతే ఏమై ఉంటారు? ఐ వుడ్ లైక్ టీచింగ్ కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఇఫ్ నాట్ టీచింగ్ ఆల్సో మూవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మూవీ ఇండస్ట్రీ, లైక్ మూవీ ఇండస్ట్రీలో అంటే చాలా ఉన్నాయండి, డైరెక్టర్, స్టోరీ టెల్లింగ్, రైటర్, హీరో. ఇప్పుడున్న కాంపిటీషన్లో కుదరదు. Why you say that? ఆ స్కిల్ లేదులేండి. డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్ పరంగా యా. If somebody gives you a chance as a hero, would you do? No. No. ఎందుకండి?
ఇక్కడండి మనకి ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్ ఎందుకు? సో మీకు ఒకవేళ మూవీ ఇండస్ట్రీకి వెళ్తే యాజ్ ఎ డైరెక్టర్గా వెళ్ళాలనుకుంటారు. yep. యూ హ్యావ్ ఎనీ స్టోరీ? నో నాట్ Okay. ఎగ్జాక్ట్. ఒకవేళ అయితే డాక్టర్ కాకపోతే డైరెక్టర్ అంటారు. ఎస్. ఓకే, నాట్ చాలా ఫస్ట్ టీచర్, ఇఫ్ నాట్ డైరెక్టర్. ఓకే, టీచర్. బట్ Teacher. మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది కాబట్టి టీచింగ్ చాలా బాగుంది. సో టీచర్ గా కూడా బాగుంటది. ఆ టీచింగ్ లోనే స్టోరీ టెల్లింగ్ పరంగా కొంచెం వీ కెన్ డూ. ఆహా, ఇక్కడ నుంచి అలా మెల్లగా డైరెక్టర్ కి Yeah, అలా yeah. వెళ్ళిపోయారు. సూపర్ డాక్టర్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా క్వశ్చన్స్ కి చాలా ఓపిక్గా మంచి గుడ్ ఎక్స్ప్లెనేషన్ తో అందరికీ కామన్ పీపుల్ కి అర్థమయ్యే ఈజీ వేలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.